హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో డిఎస్సి 24 మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని, మరి ఎస్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి మొత్తం ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్కు ఎంత వెయిటేజ్ ఉంటుంది, అదేవిధంగా తెలుగు సబ్జెక్ట్ పరంగా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ కాన్సెప్ట్స్ మనం మెయిన్గా ఫోకస్ చేయాలి. ఫ్రెండ్స్, తెలుగు సిలబస్ ఏదైనా కానివ్వండి క్లియర్గా నోట్బుక్లో రాసుకోండి. ఒక అర్ధగంట టైం వేస్ట్ అయినా కానివ్వండి నోట్బుక్లో క్లియర్గా రాసుకొని టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. మరి ఇవి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. సో డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్గా రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, మరి 13th అనగా ఈరోజు మొత్తం లింక్స్ అన్ని గ్రూప్స్లో సెండ్ చేయడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ గ్రూప్స్ క్రియేట్ చేశాము. మ్యాథ్స్, సైకాలజీ, ట్రై మెథడ్స్, ఈవీఎస్, సైన్స్, సోషల్, తెలుగు మెథడ్స్, ఇంగ్లీషు, అదేవిధంగా విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్, ఇలా మొత్తం 6 గ్రూప్స్ ఉంటాయి. ఏ గ్రూప్స్కు సంబంధించింది ఆ గ్రూప్స్లో మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్ సెండ్ చేస్తాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అప్ టు డిఎస్సి వరకు లింక్స్ అనేటివి యాక్టివ్లోనే ఉంటాయి. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అన్ని లింక్స్ ఒకేసారి సెండ్ చేస్తాం. అది కూడా ఈ రోజు వరకే ఆఫర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే పే చేసుకోండి. 9 తర్వాత గ్రూప్స్లో లింక్స్ సెండ్ చేసిన తర్వాత అడ్మిషన్స్ అయితే తీసుకోబడవు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇండివిజువల్గా సెండ్ చేయడం కుదరదు కాబట్టి మీరు ఇప్పుడే బిల్లింగ్ ఉన్న వాళ్ళు పే చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. కేవలం 500 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272. మరి 500 రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. 8074177322. మరి ఇక్కడ కనిపించేటువంటి ఫోన్పే నెంబర్, నేను టైప్ చేసినటువంటి ఫోన్పే నెంబర్కు పే చేసి పైన కనిపిస్తుంది కదా 8341949272 నాకు కాల్ చేయాల్సిన నెంబర్, నా వాట్సాప్ నెంబర్ 8341949272. మరి అమౌంట్ పే చేయాల్సిన నెంబర్ 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. గ్రూప్స్లో యాడ్ చేస్తాము. ఈరోజే పంపిస్తాం ఫ్రెండ్స్. మరి ఈరోజు నైట్ కదా, ఇప్పుడే పే చేస్తే మాకేంటి అని అడిగితే మీకు ప్రిపరేషన్కి కొన్ని ఎగ్జామ్స్, కొన్ని క్లాసెస్ పంపిస్తా. ఈరోజు కూడా టైం వేస్ట్ కాకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా చాలా చాలా ఇంపార్టెంటే కాబట్టి. మరి ఒక్కసారి మనం ఎస్జిటి ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మొత్తం 2.5 మార్క్ ఉంటుంది. తర్వాత సిలబస్ కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్. అంటే టెట్లో అయితే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. డిఎస్సిలో అయితే ప్రతి క్వశ్చన్కి ½ మార్క్ ఉంటుంది. మరి టెట్లో ఎంతైతే స్కోర్ ఉంటుందో ఆ టెట్ స్కోర్ బేస్ చేసుకొని 20% డిఎస్సికి యాడ్ చేస్తారు. మరి డిఎస్సి వచ్చేసరికి 80 మార్క్స్. డిఎస్సి వచ్చేసరికి 80 మార్క్స్ టీఆర్టీ 100 మొత్తం 100% పరంగా టీఆర్టీ మనకు 80 మార్క్స్, ఇంకో 20 మార్క్స్ ఎక్కడి నుంచి వెయిటేజ్ తీస్తాడు అంటే టెట్లో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా 20% వెయిటేజ్ని మనకు డిఎస్సిలో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ పరంగా తీస్తారు. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్, జీకే. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని 8 క్వశ్చన్లు ఉంటాయి, 4 మార్కులు. ఎడ్యుకేషనల్ సైకాలజీ 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఆప్షనల్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే తెలుగు పరంగా, మనం తెలుగే కాబట్టి ఆ తెలుగు సిలబస్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ పరంగా 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్కులు. మెథడాలజీ పరంగా 8 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్కులు. అంటే 8 + 4 12 మార్క్స్ అనమాట మొత్తం మీద. సో కంటెంట్ 16 క్వశ్చన్లు, 8 మార్కులు. మెథడాలజీస్ 8 క్వశ్చన్లు, 4 మార్కులు. మెథడాలజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంగ్లీష్ పరంగా కూడా సేమ్ కంటెంట్ 16 మార్క్స్, 16 క్వశ్చన్స్, 8 మార్క్స్. మెథడాలజీ పరంగా 8 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్. క్లియర్గా రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మ్యాథ్స్ పరంగా కూడా సేమ్ కంటెంట్ 16, 8 మార్క్స్. మెథడాలజీస్ 8 క్వశ్చన్స్, 4 మార్క్స్. సైన్స్ కూడా సేమ్, సోషల్ కూడా సేమ్. టెట్లో అయితే మనకు సైన్స్కి, సోషల్కి ఒకే వెయిటేజ్ ఉంటుంది, ఓకేనా. ఒకే సెక్షన్ 24 క్వశ్చన్స్.
6 మెథడాలజీ 24+6 30. ఎక్కడ టెట్లో అయితే సైన్స్ సోషల్ రెండు కలిపే ఉంటుంది. బట్ డిఎస్సికి వచ్చేసరికి సైన్స్ సపరేట్గా వెయిటేజ్ ఉంటుంది, సోషల్కి సపరేట్గా వెయిటేజ్ ఉంటుంది. అందుకే సైన్స్ సోషల్ టెట్లోనే బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, మొత్తము 24 మార్క్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకేనా, చాలా వెయిటేజ్ ఉంది చూడండి సైన్స్ సోషల్కి. సేమ్ క్వశ్చన్స్. ఓకేనా, 16 క్వశ్చన్స్ 8 మార్క్స్, 8 మెథడాలజీస్ 4 మార్క్స్. సైన్స్ సోషల్లో కూడా 16 క్వశ్చన్స్ 8 మార్క్స్, 8 క్వశ్చన్స్ 4 మార్క్స్ మెథడాలజీ పరంగా. అంటే ఓవరాల్గా టెట్లో అయితే సైన్స్ సోషల్ రెండు కలిపి ఒకే సెక్షన్ ఉంటుంది. ఇక్కడైతే డిఎస్సిలో టీఆర్టీలో అయితే మాత్రము సైన్స్ సోషల్ సపరేట్ సెక్షన్గా డివైడ్ చేశారు. ఓకేనా, ఫస్ట్ నుంచి జరిగేదే, మరి ఇప్పుడు డివైడ్ చేశారు కాదు, లాస్ట్ టైం కూడా సేమ్ ప్రాసెసే. మరి ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుగు సిలబస్ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, తెలుగు సిలబస్ మొత్తం 12 మార్క్స్ ఉంటుంది. 8 మార్క్స్ కంటెంట్, 4 మార్క్స్ మెథడాలజీ. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదవాలనేది కూడా చూడండి. క్లాస్ 3rd to 8 క్లియర్గా చదువుకోవాలి. డిఫికల్టీ లెవెల్స్ ఒకవేళ అప్ టు 10th క్లాస్ వరకు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే 9th 10th కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంది. మనము డిఎస్సి పరంగా టెట్కి అయితే 8th క్లాస్ వరకే ఇచ్చాము ఫ్రెండ్స్. ముందే చెప్తున్నా, టెట్కి 8th క్లాస్ వరకే ఇచ్చాను. 9th అదే డిఎస్సి పరంగా వచ్చేసరికి సో టెట్ అయిపోయిన తర్వాత 9th 10th కూడా మీకు ఆ డిఫికల్టీ లెవెల్స్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మనం అందుకే లెసన్స్ వైజ్గా చెప్పాము. ఓకేనా, లెసన్స్ వైజ్గా చెప్తే మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే కవి పరిచయాలు కవర్ అవుతాయి. అంటే ప్రతి క్లాస్లో ఉండేటువంటి ప్రతి లెసన్స్లో కవి పరిచయాలు, అంటే కవి గురించి తను ఏ శతాబ్దానికి చెందినవారు, తన యొక్క రచనలు ఏమైనా ఉన్నాయా, బిరుదులు ఏమైనా ఉన్నాయా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ పాత్రలు అంటే క్యారెక్టర్స్, అంటే మీకు లెసన్ ఎక్స్ప్లెనేషన్లోనే క్లియర్గా వస్తాయి. అంటే పలాని క్యారెక్టర్ అంటే ఆ లెసన్లో ఉండేటువంటి కంటెంట్ మీరు క్లియర్గా చదివితే అక్కడ క్యారెక్టర్స్ అనేటివి యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇతివృత్తాలు, ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, ఆ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, ఆ ఇతివృత్తం యొక్క ముఖ్యమైనటువంటి నేపథ్యం ఏంటి, సందర్భాలు ఏంటి. నెక్స్ట్ విద్యా ప్రమాణాలు మనకు ఆల్రెడీ తెలిసినటువంటిదే. ఇది టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని క్లియర్గా చదువుకోవాల్సిందే. టెక్స్ట్ బుక్ చివరిలో ఉండేటువంటి ప్రతి వ్యాకరణాంశం కూడా క్లియర్గా స్పష్టంగా చదవాలి. అక్కడే మీకు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్లో ఇవన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్లోనే మీకు వ్యాకరణం మనం మెయిన్గా సపరేట్గా ఇచ్చాము. వ్యాకరణము టెక్స్ట్ బుక్ కంటెంట్గా వ్యాకరణం టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఇచ్చాము. సో వ్యాకరణాంశాలు అంటే పర్యాయ పదాలు, నానార్థాలు టెక్స్ట్ బుక్లో అన్ని లెసన్స్ బేస్ చేసుకునేది సపరేట్గా చెప్పాము. తరువాత టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కాబట్టి మీకు 100% అయితే యూజ్ అవుతుంది. సో టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడే ప్రతి లెసన్లో ఉండేటువంటి అర్థాలు క్లియర్గా చెప్పాము. టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి పర్యాయ పదాలు కానివ్వండి, నానార్థాలు కానివ్వండి, ఉత్పత్తి అర్థాలు 9th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. 8th క్లాస్ వరకు అయితే నాకు తెలిసి టచ్ కాలేదు. సో 9thలో ఉన్నాయి కాబట్టి మీరు 8thలో కూడా ఉన్నాయి అనుకుంటా. సో ఉత్పత్తి అర్థాలు క్షుణ్ణంగా చూడండి. అదేవిధంగా జాతీయాలు, సామెతలు, ఓకేనా, పొడుపు కథలు కూడా ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినవే. టెక్స్ట్ బుక్ కంటెంట్లో ఉన్నాయి, సపరేట్గా కూడా ఉన్నాయి. ఇవి మనకు పదజాలం పరంగా సో మొత్తం కవర్ చేశాము. నెక్స్ట్ ప్రతి కాన్సెప్ట్ నుంచి ఒక బిట్ ఇస్తాడు, ఇంకా ఏది మిస్ చేయడానికే లేదు. నెక్స్ట్ భాషాంశాల పరంగా విభక్తి ప్రత్యయాలు, విభక్తుల గురించి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి. సో ప్రత్యయాలు చాలా చాలా ఇంపార్టెంట్. డుమువులు, ప్రథమ విభక్తి, ఒక నిన్నులను గూర్చి గురించి అలా ప్రతిదీ మీకు విభక్తుల గురించి చదవాలి, చెప్పాం కూడా. నెక్స్ట్ ఔపవిభక్తికాలు, పారిభాషిక పదాలు, ధృత ప్రక్రియకాలు, కళలు, ఆమ్రిడితం అంటే ఏంటి, సంధి అంటే ఏంటి, వచనాలు అంటే ఏంటి, కాలాలంటే ఏంటి, లింగాలంటే ఏంటి, సమాసం అంటే ఏంటి, ఆగమనము, ఆదేశము, బహుళము, ఇవన్నీ మీరు పారిభాషిక పదాల గురించి కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. సంధుల గురించి మీరు మెయిన్గా అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి అంటే అకార ఇకార ఉకార సంధులు, ఎడాగమ సంధి, సరళాదేశ సంధి, ఆమ్రిడిత సంధి, గసర్దవాదేశ సంధి, ద్విరుక్త టకార దేశ సంధి, సంధుల గురించి స్పష్టంగా అవగాహన పెంచుకోండి. అదేవిధంగా గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, అనాదేశ సంధి, వృద్ధి సంధి, ఇవి కూడా మీరు క్షుణ్ణంగా చదవాలి. ఇవి సంధుల పరంగా. నెక్స్ట్ సమాసాల పరంగా ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, తత్పురుష సమాసము. తత్పురుష సమాసాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఛందస్సు, గణ విభజన చేయుట, గణాలను గుర్తించుట. ఓకేనా, క్లియర్గా స్పష్టంగా ఛందస్సు గురించి కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అలంకారాల్లో వృత్యానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, శబ్దాలంకారాలు, ఉపమా అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, అతిశయోక్తి అలంకారాలు, అర్థాలంకారాలు, అలంకారాలను ఎలా గుర్తించాలి, వాటి యొక్క లక్షణ సమన్వయం ఏ విధంగా చేయాలి, వీటిని బేస్ చేసుకొని. నెక్స్ట్ వాక్యాలను బేస్ చేసుకొని
కర్తరి కర్మరి వాక్యాలేంటి, ఆశ్చర్యార్థకం ఏంటి, విధ్యర్థక, నిషేధార్థక, అనుమత్యర్థక, సామర్థ్యార్థక, సందేహార్థక, ఆశీర్వార్థక, ప్రార్థనార్థక, ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్సే. వాక్యాలను బేస్ చేసుకుని క్షుణ్ణంగా చదవండి. ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంటే ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ ఇస్తాడు. వాక్యాల నుంచి ఇస్తాడు, అలంకారం నుంచి ఇస్తాడు, ఛందస్సు ఇస్తాడు, సమాసాలు ఇస్తాడు, సందులు ఇస్తాడు, పదాలను బేస్ చేసుకొని ఇస్తాడు, విభక్తులను బేస్ చేసుకొని ఇస్తాడు. నెక్స్ట్ పొడుపు కథ సామెత నుంచి ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, జాతీయాల నుంచి ఉంటుంది, ఉత్పత్తి అర్థాలు ఉంటుంది, పర్యాయ పదాలు ఉంటుంది, నానార్థాలు ఉంటుంది, అర్థాలు ఉంటుంది. ఆడికి 12 సరిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ అంటే 12 టెక్స్ట్ బుక్లు కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇతివృత్త ప్రక్రియ నుంచి ఒకటి, కవిపరిచయాల్లోంచి కవిగుల గురించి ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, సందర్భాల నేపథ్యాల నుంచి ఒకటి ఉంటుంది. అంటే మొత్తం మీద 15 పరంగా చెప్తున్నాము. కానీ మనకి ఇచ్చేది 16 క్వశ్చన్లు ఇస్తాడు. ఓకేనా. 16 క్వశ్చన్లు అంటే ప్రతి కాన్సెప్ట్ నుంచి పక్కాగా ఒక బిట్ అయితే టచ్ అవుతుంది. ఇది 100% అయితే తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకు అదే పద్ధతులను బేస్ చేసుకొని, మెథడాలజీని బేస్ చేసుకొని మొత్తము 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి టాపిక్ నుంచి ఒక మార్క్ ఇస్తాడు. ప్రతి టాపిక్ నుంచి ఒక మార్క్. ఓకేనా. మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి. మనకు 8 టాపిక్స్ 8 క్వశ్చన్స్ పక్కాగా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు అవగాహన బేస్ చేసుకొని తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలేంటి, లక్ష్యాలేంటి, స్పష్టీకరణ ఏంటి, భాషా సమాజము సాహిత్య ప్రక్రియను బేస్ చేసుకొని మాతృభాష స్వభావము, ప్రాధాన్యత, భాషోత్పత్తి వాదాలు, ధ్వని, అర్థ విపరిణామాలు. నెక్స్ట్ బోధన శాస్త్రంపై అవగాహన, విద్యా ప్రమాణాలను బేస్ చేసుకుని కంపల్సరీగా ఒక బిట్, బోధనా పద్ధతులను బేస్ చేసుకుని ఒక బిట్ కంపల్సరీ, బోధన రచన, బోధనా సామాగ్రి, ఓకేనా, భాషాభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మూల్యాంకనం నుంచి కూడా కంపల్సరీగా ఒక బిట్ ఉంటుంది, లక్ష్యాలు స్పష్టీకరణ గురించి కూడా కంపల్సరీగా ఒక బిట్ ఉంటుంది, భాషా సమాజం వాటిని బేస్ చేసుకుని కూడా కంపల్సరీగా ఒక బిట్ అయితే ఉంటుంది. ఇది మనకు తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్. మీరు క్లియర్గా నోట్బుక్లో రాసుకొని మీరు క్లియర్గా ప్రిపేర్ అయితే ఎటువంటి హాఫ్ మార్క్ కూడా మిస్ కారనమాట.